ప్రస్తుతం చిన్ని సీరియల్ కథ కొత్త జనరేషన్ వచ్చేసింది. ప్రస్తుతం చిన్నిని పెద్దమ్మాయిని చేసి కథని మార్చేశారు. దేవా కావేరిని మొత్తానికి చంపేశారు. దేవా దృష్టిలో ప్రస్తుతం చిన్ని అలాగే కావేరి ఇద్దరు చనిపోయారు అని అనుకుంటున్నారు. ఈ వార్త విన్న బాలరాజు జైల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రస్తుతం చిన్నిని పెద్దగా చేసి రాబోయే ఎపిసోడ్స్ ని రూపొందించబోతున్నారు. అయితే కావేరి నిజంగానే చనిపోయిందా అనే విషయానికి వస్తే మళ్ళీ ఒకవేళ కావేరి క్యారెక్టర్ ని తీసుకురావాలి అనుకుంటే కథలో తీసుకురావచ్చు. ఇక ప్రస్తుతం చిన్నిని పెద్దమ్మాయిని చేశారు. ప్రస్తుతం చిన్ని పేరుని కథలో మార్చేశారు. మధుమితగా చిన్ని పేరుని పెంచిన వాళ్ళు మార్చేశారు. ఇక చిన్నిగా పెద్దయ్యాక కావ్య భగవంత్ యాక్ట్ చేస్తున్నారు. ఈమె కన్నడ నటి అయిన కావ్య భగవంత్ ప్రస్తుతం చిన్ని క్యారెక్టర్ లో మధుమితగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక చిన్నికి జోడీగా ఈ సీరియల్లో హీరోగా ఒక తమిళ యాక్టర్ రాబోతున్నారు. సుర్జిత్ కుమార్ అనే తమిళ నటుడు చిన్ని సీరియల్లో చిన్నికి జోడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ నటీనటులు చిన్ని కొత్త జనరేషన్ లో రివీల్ అయ్యారు. ఇంకా చిన్ని సీరియల్లో రాబోయే కొత్త క్యారెక్టర్స్ ఏంటి, చిన్ని సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి ఆసక్తికరమైన వివరాలన్నీ మళ్ళీ మరో వీడియోలో చూద్దాం. ఇంతకాలం అమాయకపు మాటలతో చిన్ని ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఒక్కసారిగా పెద్దయిన చిన్నిని చూస్తుంటే సీరియల్ ఏదో విచిత్రంగా సీరియల్ కళ కోల్పోయినట్లు అనిపిస్తోంది. మరి చిన్ని సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ ఎంతవరకు పర్ఫామ్ చేస్తాయో మరి చూడాలి. చిన్ని సీరియల్లో ప్రస్తుతం కావ్యశ్రీ లేకపోవడం చిన్నిగా కొత్త అమ్మాయి మధుమిత క్యారెక్టర్ లో ఎలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. చిన్ని సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.